బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద గుప్పిట్లో హిమాచల్ ప్రదేశ్ టోటల్ గా చిక్కుకుంది. భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైపోతుంది. ఒక మండి జిల్లాలోనే ఇప్పటికే 75 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే రోడ్లు, ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. వరదల కారణంగా 100 మందికి పైగా మృతి చెందినట్లుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. పలు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. ప్రకృతి ప్రకోపానికి హిమాచల్ ప్రదేశ్ అత్తలాకుతలమవుతోంది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు వరదల్లో హిమాచల్ ప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదల కారణంగా 100 మందికి పైకి ఇప్పటికే చనిపోగా ఒక్క మండి జిల్లాలోని 75 మంది మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానల కారణంగా కొండ చర్యలు కూడా విరిగిపడుతూ ఉండగా మెరుపు వరదలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలో 240కి పైగా రహదారులు పూర్తిగా మూతపడ్డాయి. వాటిలో అత్యధికంగా 176 రోడ్లు ఒక్క మండి జిల్లాలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారీ వర్షాలతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం అయితే కలుగుతోందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల అత్యంత వర్షపాతం నమోదైంది. అంటే భారీ వరదల కారణంగా కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే అధికారులు ప్రకటించారు. చంబా, కంగ్రా, షిమ్లా, సిర్మూర్ జిల్లాలో మెరుపు వరదలు సంభవించవచ్చని కూడా హెచ్చరించింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసి బలహీనమైన కట్టడాల్లో నివసించవద్దని కూడా ప్రజలను అధికారులు కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. టోటల్ గా హిమాచల్ వరదలతో జనజీవనం ఇక్కడ పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. హిమాచల్ వరదలకు ఇప్పటికే 75 మందికి పైగా మృతి చెందారు. 14 వంతెనలు కూడా ఇందులో కొట్టుకుపోయినట్లుగా చెప్తున్నారు. సహాయక చర్యల్లో కేంద్రం కూడా అండగా ఉంటామని కూడా అమిత్ షా హామీ ఇస్తున్నారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అత్తలాకుతలమైపోతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక పలు రాష్ట్రాల సీఎంలతో కూడా అమిత్ షా మాట్లాడిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల సీఎంలతో కూడా అమిత్ షా మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలపై కేంద్ర మంత్రి అమిత్ షా సమీక్షను కూడా నిర్వహించడం జరిగింది. అలాగే వర్ష బీభత్సానికి 75 మంది మృతి చెందగా 400 కోట్ల నష్టమైతే సంభవించిందని చెప్తున్నారు. పలు జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్లను అయితే అధికారులు జారీ చేయడం అయితే జరిగింది. దాదాపు 300 మందికి పైగా ఈ వరదల్లో గాయపడినట్లుగా లెక్కలు చెప్తున్నాయి. వేల హెక్టార్లలో పంటలు, ఉద్యానవనాలు కూడా దెబ్బతిన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 240 రహదారులపై రాకపోకలు కష్టతరంగా మారినట్లుగా కూడా చెప్తున్నారు. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎంత దారుణంగా రోడ్లు పరిస్థితి కూడా మారిపోయిందో మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ప్రజలు కనిపించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ని వదిలేసి కూడా చాలా మంది జనజీవనం తరలి వెళ్లిపోయిన పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటి వరకు కూడా మండీలో 30 మంది కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క రోజులో 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టోటల్ గా కౌంట్ చేస్తే 542 కోట్ల నష్టం అయితే వాటిల్లిందని చెప్తున్నారు. 204 మిల్లీమీటర్లు అనేది అతి తీవ్ర వర్షపాతం అని కూడా అధికారులు లెక్కలు కడుతున్నారు. ఆకస్మిక వరదలు, కుంభవృష్టితో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయిందని కూడా చెప్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోందని కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వరదలకు వంతెనలు కూడా తెగిపడ్డాయి. ఇప్పటికే 14 వంతెనలు తెగిపడ్డట్టు కూడా మనకి చెప్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద అయితే మనకి కనిపిస్తుంది. ప్రకృతి ప్రకోపానికి హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు వరదలో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం చేస్తున్నాయి. ఆ కార్లు కూడా ఏ విధంగా మునిగిపోయి వరదలో కనిపిస్తున్నాయో కూడా చూస్తున్నాం. పూర్తిగా అయితే అక్కడ జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భారీ వరదల కారణంగా ఇప్పటికే 100 మందికి పైగా చనిపోగా ఒక్క మండి జిల్లాలోనే 75 మంది మృత్యువాత పడినట్లుగా లెక్కలు చెప్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానల కారణంగా కొండ చర్యలు పూర్తిగా విరిగిపడుతూ ఉండగా మెరుపు వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలో 240కి పైగా
పైగా రహదారులు మూతపడ్డాయి. వాటిలో అత్యధికంగా 176 రోడ్లు ఒక్క మండి జిల్లాలోనే ఉండటం ఇక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం అయితే నమోదైంది. 204 మిల్లీమీటర్లు అనేది అతి తీవ్రమైన వర్షపాతం కిందకు వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. భారీ వరదల కారణంగా కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాలకు రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్లు అయితే అధికారులు ప్రకటించారు. చంబా, కంబ్రా, షిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసి బలహీనమైన కట్టడాల్లో నివసించొద్దని కూడా ప్రజలను అధికారులు కోరుతున్న పరిస్థితులు అయితే మనకి హిమాచల్ ప్రదేశ్ లో కనిపిస్తున్నాయి.